ఆధునిక భారతదేశాన్ని నిర్మాణం చేయటంలో మొట్టమొదట భారతదేశ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు పరిపాలన చేసే ప్రక్రియలో సుదీర్ఘమైన ఆలోచనలు చేసి స్వతంత్ర భారతదేశంలో అభివృద్ధి జరిగేటట్లుగా ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రణాళికాత్మకమైనటువంటి ప్రభుత్వాన్ని జవహర్లాల్ నెహ్రూ గారు అందించారనేది చరిత్ర. మోడర్న్ ఆధునిక భారతదేశం నిర్మాణంలో నెహ్రూ గారి పాత్ర గణనీయంగా గుర్తించవలసినదని చరిత్రకారులు చెప్తూ ఉన్నారు. మొట్టమొదటి ప్రధాని అయినటువంటి నెహ్రూ గారు భారీ పరిశ్రమలను భారతదేశంలో నిర్మాణం చేశారు. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని, దేశ అవసరాలను దృష్టిలో పెట్టుకుని భారీ పరిశ్రమలు నిర్మాణం చేయటం జరిగింది. అందులో బెలాయ్ స్టీల్ ప్లాంట్, రూర్కేలా స్టీల్ ప్లాంట్, దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్, ఇటువంటి భారీ పరిశ్రమలకు ఆయన పునాది వేసి భారీ పరిశ్రమలను స్థాపించి దేశాన్ని, ఆధునిక భారతదేశాన్ని బలోపేతం చేయడానికి ఆయన ఉద్దేశించడం జరిగింది. దేశ అభివృద్ధికి పరిశ్రమల అవసరం, దేశ అవసరాలను తీర్చడానికి పరిశ్రమల అవసరం, దేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఉపాధి కల్పించడానికి పరిశ్రమలు అవసరం. ప్రభుత్వాలు భారీ పరిశ్రమలను ప్రారంభించడం ప్రజాస్వామ్య దేశంలో అభివృద్ధి నిర్వహణకు, సంక్షేమం జరగడానికి, ఉపాధి జరగడానికి, దేశ అవసరాలు తీరడానికి ప్రాముఖ్యమైనటువంటి అంశం. ఈ స్టీల్ ప్లాంట్స్ కాకుండా నెహ్రూ గారి ప్రభుత్వంలో హయాంలో భారీ పరిశ్రమలు స్థాపించడానికి ఆయన కృషి చేసినట్లుగా చరిత్ర చెప్తూ ఉంది. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, భారత్ హెవీ ఇంజనీరింగ్ లిమిటెడ్, హిందుస్థాన్ మిషన్ టూల్స్ లిమిటెడ్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ముఖ్యంగా ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్, ఇటువంటి భారీ పరిశ్రమలను నెహ్రూ గారు స్థాపించి భారతదేశానికి ఒక మాదిరి ప్రభుత్వాన్ని అందించినట్లుగా చరిత్ర చెప్తూ ఉంది. ఇప్పుడు ఫలాలు భారతదేశంలో కనిపిస్తూ ఉన్నాయి. భారీ పరిశ్రమలు స్థాపించడం వలన దేశ అభివృద్ధి జరుగుతుంది. భారీ పరిశ్రమలను ప్రభుత్వమే నిర్వహణ చేయటం వల్ల ప్రజాస్వామ్య వ్యవస్థలో భారతదేశం లాంటి దేశంలో పేద ప్రజలకు ఉపాధి కలుగుతుంది, ఉద్యోగ భద్రత ఉంటుంది. భారీ పరిశ్రమలను ప్రభుత్వం నిర్వహించడం వల్ల ప్రజా సంక్షేమము, దేశ అభివృద్ధి జరుగుతుంది అనడానికి అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి. ప్రస్తుత ఆధునిక భారతదేశంలో భారీ పరిశ్రమలకు పునాది వేస్తున్నారు, ఆలోచన చేస్తున్నారు. కానీ ప్రైవేట్ యాజమాన్యంలోనికి వెళ్ళిపోవటం వల్ల ప్రజా సంక్షేమము, దేశ అభివృద్ధి అది వ్యక్తిగతమైనది, కొంతమంది ప్రజలకు లబ్ధి చేకూర్చేటువంటి పరిశ్రమలుగా మిగిలిపోతూ ఉన్నాయి. ప్రభుత్వం పరిశ్రమలను స్థాపించడం
ఒక మంచి ఆలోచన అయితే ప్రభుత్వాలు పరిశ్రమలు సస్టైనబిలిటీకి కావలసినటువంటి పరిస్థితులన్నీ కల్పించాలి. పరిశ్రమలను నిలబెట్టుకోవాలి, పరిశ్రమలని కాపాడుకోవాలి, పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి శ్రామిక వర్గాలని, యాజమాన్యాన్ని, కార్యనిర్వాహకుల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. పరిశ్రమల సస్టైనబిలిటీ ఎంతైనా అవసరం. ఒక పరిశ్రమ అది కంటిన్యూస్గా నిర్వహణ జరిగితేనే అభివృద్ధి జరుగుతూ ఉంది. సస్టైనబిలిటీ అవసరం. ప్రభుత్వం స్థాపించినటువంటి వ్యవస్థలను నిర్వీర్యం చేయకుండా వాటిని సస్టైన్ చేయటం వల్ల దేశము ఆర్థికంగా బలోపేతం చెందుతుంది. భారతదేశంలో ప్రభుత్వ వ్యవస్థలు నిర్వీర్యం అవుతూ ఉన్నాయి. ప్రైవేట్ వ్యవస్థలకు అవకాశం ఇస్తూ ఉండటం వల్ల ఆర్థిక అసమానతలు లోపిస్తూ ఉన్నాయి. సస్టైనబిలిటీ ఆఫ్ ది మేజర్ ఇండస్ట్రీస్ ఇన్ ఇండియా అవసరం. పరిశ్రమలు స్థాపించడం వల్ల, భారీ పరిశ్రమలు స్థాపించడం వల్ల ఉపయోగాలు, ఎక్స్పోర్ట్స్ జరుగుతాయి, విదేశాలకు ఎక్స్పోర్ట్ జరగటం వల్ల విదేశ సంబంధాలు మెరుగుపడతాయి. విదేశీ టెక్నాలజీని ఇంపోర్ట్ చేసుకోవచ్చు, ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. విదేశీ మారక ద్రవ్యాన్ని మనం రప్పించే అవకాశాలు ఉంటాయి. ఉత్పత్తి జరుగుతుంది, ప్రొడక్టివిటీ కంట్రీలో ఉత్పత్తి పెరుగుతుంది. ఉత్పత్తి పెరగటం వల్ల దేశ అవసరాలు తీరుతాయి. ఉత్పత్తి పెరగటం వల్ల జీడిపి, నేషనల్ జీడిపి వుడ్ గ్రో. జరుగుతుంది. ఈ భారీ పరిశ్రమల వల్ల చాలామంది ఉపాధి పొందడానికి మంచి అవకాశాలు ఉంటాయి. నెహ్రూ గారు చేపట్టినటువంటి భారీ పరిశ్రమలు ఈరోజు భారతదేశ నిర్మాణానికి మాదిరి అవునట్లుగా నా యొక్క ఒపీనియన్. ఏమైనప్పటికీ భారీ పరిశ్రమలను స్థాపించడం వల్ల దేశం అభివృద్ధి అవుతుంది, దేశంలో ఉద్యోగాలు పెరుగుతాయి, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ జరుగుతుంది, ఉత్పత్తి జరుగుతుంది, దేశ అవసరాలు తీర్చబడతాయి, జీడిపి పెరుగుతుంది. నెహ్రూ గారు స్థాపించినటువంటి ఈ యొక్క భారీ పరిశ్రమల్లో దేశము ఆధునీకరణ అవే లక్ష్యంగా ప్రయాణం చేసింది. భారతదేశంలో భారీ పరిశ్రమలు స్థాపన అవసరం. ఎందుకంటే దేశంలో నిరుద్యోగ సమస్య పెరుగుతూ ఉంది, పేదరికం పెరుగుతూ ఉంది. పేదరికం పెరగడానికి, నిరుద్యోగం పెరగడానికి కారణం ఏంటంటే గవర్నమెంట్ భారీ పరిశ్రమల మీద దృష్టి తగ్గించి ప్రైవేటు వారికి భారీ పరిశ్రమలని నిర్వహణ అప్పగించటం, వాటి సస్టైనబిలిటీకి కావలసినటువంటి ఏర్పాట్లు చేయకపోవడం, భారతదేశంలో ప్రైవేటైజేషన్ పెరుగుతూ ఉంది. ప్రైవేటైజేషన్ మంచిదే, కానీ ప్రభుత్వ నిర్వహణ కంటే ప్రైవేటు నిర్వహణ ఎక్కువ కాకుండా బ్యాలెన్స్ అయితే దేశ సంక్షేమం బాగా ఉంటుంది. ప్రభుత్వం భారీ పరిశ్రమలు మీద దృష్టి పెట్టాలి. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ నెహ్రూ గారి హయాంలో ప్రారంభించినటువంటి ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ అతిపెద్ద ఆయిల్ కార్పొరేషన్గా భారతదేశంలో పనిచేస్తూ ఉంది. దీనివల్ల
అనేక మంది ఉద్యోగాలు పొందుతున్నారు. దీనివల్ల దేశానికి ఆదాయం వస్తుంది. దీనివల్ల ఒక దేశానికి ఒక మంచి గుర్తింపు. ఇటువంటి పరిశ్రమలు అనేకం ఉంటే భారతదేశము అభివృద్ధి అవుతుంది. ఒక దేశం అభివృద్ధి కావాలంటే పరిశ్రమలు, విద్య, వైద్యం, వనరులను సరిగా వినియోగించుకోవడం. దేశ వనరులను సరిగా వినియోగించడం వల్ల ఆ దేశము అభివృద్ధి అవుతుంది. ఆ దేశము వనరులను సరిగా వినియోగించుకోవాలంటే పరిపాలించేటువంటి నాయకులు, పాలన చేసే అధికారులు దీర్ఘాలోచన, లాంగ్ టర్మ్, దీర్ఘకాలిక ప్రయోజనాల ఆలోచన కలిగినటువంటి వారు, నిబద్ధతను కలిగినటువంటి వారు, ఇంటిగ్రిటీని కలిగినటువంటి వారు, చదువుకున్నటువంటి వారు నాయకులు ఈ యొక్క భారతదేశానికి అవసరం. భారీ పరిశ్రమలని ప్రభుత్వం కాపాడుకోవాలి. వైజాగ్ స్టీల్ ప్లాంట్, విశాఖ డైరీ లాంటి అనేక పరిశ్రమలు మూతపడ్డాయి. ప్రభుత్వ సంస్థలు అనేక మూతపడ్డాయి. ఎస్టర్డే నేను పోస్ట్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు పోస్ట్ ఆఫీస్ అక్కడ నుంచి షిఫ్ట్ చేయబడ్డది. ఎక్కడో పెట్టారు, డైరెక్షన్ లేదు. మొత్తం మీద అడ్రస్ కనుక్కుని పోస్ట్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళని అడిగాను నేను, ఇంతవరకు మీరున్నటువంటి ఈ బిల్డింగ్ పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళది కాదా అని చెప్పినప్పుడు, పోస్టల్ డిపార్ట్మెంట్కి బిల్డింగ్ లేదండి, అద్దె బిల్డింగ్లో ఉన్నాము. అయితే నూతనంగా మార్చబడింది ఆ బిల్డింగ్కి డైరెక్షన్ లేదు, సైన్ బోర్డు పెట్టలేదు, ఎక్కడో మూలన పెట్టారు. కానీ అతి కష్టం మీద అక్కడికి వెళ్ళవలసి వచ్చింది. అంటే భారతదేశంలో పోస్టల్ డిపార్ట్మెంట్ నిర్వీర్యం అవుతుంది, అయింది. అలాగే ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ లాంటి వ్యవస్థలు నిర్వీర్యం అవుతున్నాయి. భారీ పరిశ్రమల మీద ప్రజలకు ఎక్కువగా ప్రయోజనాలు ఇచ్చేటువంటి, ప్రజల అవసరాలు తీసేటువంటి పరిశ్రమలు ప్రభుత్వాలు నిర్వహించాలి. ఇది ప్రభుత్వానికి లక్ష్యము అవ్వాలి అనేది నా యొక్క ఉద్దేశము. God bless you, God bless India. As you know, I am Dr. N. Christopher, evangelist, Kakinada, Andhra Pradesh, India. My phone number 9959812970. Please like, share and subscribe my videos. God bless you, God bless India.